హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఓకే, సో 2 days కూడా నేను యాక్టివ్గా లేకుండే మార్కెట్స్లో, బికాస్ మా సన్ అడ్మిట్ అయ్యి ఉండే హాస్పిటల్లో. సో అందుకోసం నేను యాక్టివ్గా లేకుండే. బట్ మార్కెట్ అయితే అనాలిసిస్ మనం ప్రీవియస్ అనాలిసిస్ చేసాము, అండ్ దాని మార్కెట్ ప్రకారం మనం చూసామనుకోండి, మార్కెట్ ఒక వ్యూ మనకి బేరిష్లో ఉండే. అండ్ దాని తర్వాత మార్కెట్ ఈ ఏరియా కూడా నేను కవర్ చేశాను. మార్కెట్ ఒకవేళ ఏదైతే మేజర్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయో డైలీ టైం ఫ్రేమ్లో, వన్స్ ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే మార్కెట్ ఇక్కడ వరకు ఏదైతే గ్యాప్ రీఫిల్లింగ్ ఉందో అది చేసే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే గ్యాప్ ఫిల్ అయిపోయింది, అండ్ మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకి ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ అవుతుందో, అంటే ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఒక లో ఉందో అది వచ్చేసి మనకి 25,141 వరకు మార్కెట్ ఒక లో ఉంది. 25,141 అంటే మార్కెట్ ఇంకా కూడా డౌన్ సైడ్ రావచ్చా అంటే, యాజ్ పర్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం అయితే మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏదైతే యుఎస్ అండ్ ఇరాన్ న్యూస్ ఉందో, సో ఇది కూడా వార్ టెన్షన్స్ అవుతున్నాయో వీకెండ్ ఏదైతే మనకి కనిపిస్తుందో, సో ఎక్కువగా పెరుగుతుంది. సో దాని ఇంపాక్ట్ మార్కెట్స్ పైన కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో టెక్నికల్లీ మార్కెట్ చూసుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్, వీక్లీ అండ్ మంత్లీ అన్నీ కవర్ చేసుకుందాం. కొద్దిగా వీడియో లెంత్ అవుతుంది, పేషెన్స్గా చూడండి. ఫస్ట్ అయితే లైక్ అండ్ షేర్ కొట్టేసాను, ఓకేనా. అండ్ ఇప్పుడు నేను హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్దాను. సో ఇక్కడ నేను హైయర్ టైం ఫ్రేమ్, మనం మంత్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం ఫస్ట్. సో మంత్లీ టైం ఫ్రేమ్ నుంచి వద్దాం, ఎందుకంటే ఫెబ్ కంప్లీట్ అయింది, ఇప్పుడు మార్చ్ స్టార్ట్ అయింది కాబట్టి. మనకి ఇక్కడ చూసినట్టయితే మంత్లీ టైం ఫ్రేమ్లో లాస్ట్ మంత్ క్యాండిల్ వచ్చేసి ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, అంటే ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే టాప్ ఉందో ఇది వచ్చేసి మనకి ఆల్ టైమ్ హైస్. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చాలా హ్యూజ్ రెసిస్టెన్స్ ఉంది ఈ పర్టికులర్ ఏరియాలో. ఓకే, అండ్ డౌన్ సైడ్లో మనం చూసామనుకోండి, ఈ పర్టికులర్ ఏరియాలో మనకు ఒక సపోర్ట్ ఉంది, అది వచ్చేసి ఏదైతే ఈ క్యాండిల్ ఒక లో ఉందో అది. అండ్ ఇంకా 600 to 700 పాయింట్స్ కింద ఉంది. సో లోకి మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఇది ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, ఒక రివర్సల్ క్యాండిల్ మనకి నిఫ్టీ మంత్లీ టైం ఫ్రేమ్లో. అండ్ ఇప్పుడు మనకి వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఇట్లా వీక్లీ టైం ఫ్రేమ్లో చూసామనుకోండి, వీక్లీ టైం ఫ్రేమ్లో క్లియర్ సైన్ మనకు కనిపిస్తుంది, వీక్నెస్ సైన్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి వీక్లీలో 24,800 to 900 లెవెల్లో నాకు నెక్స్ట్ సపోర్ట్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. అండ్ ప్రీవియస్ ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయో, అండ్ మీ స్ట్రక్చర్ మీరు చూసారనుకోండి, లోవర్ అండ్ లోవర్లో స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళు 4 weeks నుంచి కూడా హైస్ బ్రేక్ చేయలేదు, కంటిన్యూస్లీ మార్కెట్ దాని కిందనే క్లోజ్ చేసింది. ఓకే, 4 weeks నుంచి, అంటే ఎప్పుడైతే ఈ హై ఫామ్ అయిందో దాని తర్వాత ఈ హై బ్రేక్ అవ్వలేదు, కంటిన్యూస్లీ 1, 2, 3 weeks కూడా మార్కెట్ కిందనే ఉంది డౌన్ సైడ్లో. అండ్ ఈ క్యాండిల్ ఒక లోస్ మనకు ఒక టార్గెటెడ్ పాయింట్ ఉండే ఛాన్స్ ఉంటుంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్, నెక్స్ట్ కమింగ్ వీక్స్లో. ఓకే, నిఫ్టీది. ఓకే, అండ్ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ మనం చూసుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, యాజ్ ఆఫ్ నో డైలీ టైం ఫ్రేమ్ ఒక స్ట్రక్చర్ మీకు క్లియర్ ప్లెయిన్ చార్ట్ పెట్టాను, ఎటువంటి లైన్స్ లేకుండా. ఇక్కడ మనం చూసామనుకోండి, ఇక్కడ నేను లైన్ చార్ట్ కూడా యూస్ చేస్తే లైన్ చార్ట్ పెడదాం, సో దట్ ఇంకా క్లియర్లీ మీకు అర్థమవుతుంది. ఇక్కడ లైన్ చార్ట్ మరి చూసారనుకోండి, మార్కెట్ ఈ ఏరియా, మీ పర్టికులర్లీ ఈ ఏరియా మీ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేశారనుకోండి, లోవర్ అండ్ లోవర్లో స్ట్రక్చర్ కనిపిస్తుంది క్లియర్లీ. అండ్ మార్కెట్ ఇక్కడ ఏదైతే పాయింట్స్ ఉన్నాయో, ఆల్మోస్ట్ ఈ పాయింట్ దగ్గరికి మార్కెట్ వచ్చింది. ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఈ పర్టికులర్ పాయింట్ వరకు కూడా మార్కెట్ రావచ్చు. అంటే మార్కెట్ యాజ్ ఆఫ్ నో 25,200 బిలో ఉంది. మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ స్లిప్ అయింది అనుకోండి, 25,000 and 24,900 to 800 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, బుల్లిష్ అవ్వాలి అంటే మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియా 25,500 పైకి వెళ్తే అప్పుడు మనకు పాసిబిలిటీస్ ఉంటాయి. యాజ్ ఆఫ్ నో ఏదైతే మనకి స్ట్రక్చర్ కనిపిస్తుందో క్లీన్గా మార్కెట్ వచ్చేసి మనకి ఒక బేరీ స్ట్రక్చర్ కనిపిస్తుంది, ఫర్దర్ డౌన్ సైడ్ ఇంకా రావచ్చు నిఫ్టీలో. ఓకే, సో రేపటికి సింపుల్ ప్లాన్ పెట్టుకోండి. ఒకవేళ మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వెంటనే మార్కెట్లో ప్లాన్ చేయకండి, వెయిట్ చేయండి. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ చేయనివ్వండి. మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి హోల్డ్ చేసి బౌన్స్ చేసింది అనుకోండి, మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే మార్కెట్ ఒక ప్రీవియస్ క్యాండిల్స్ ఒక హైస్ అండ్ ప్రీవియస్ ఈ రేంజ్ అవుతుందో ఇది ఒక రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 25,450 to
25,450 to 25,000 లెవెల్ ఏదైతే ఉందో ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. సో పర్టికులర్లీ ఆ ఏరియా దగ్గరకు వచ్చినా సెల్ ఆన్ రైజ్ ఉంటుంది, లేకుంటే ఈ క్యాండిల్ ఒక మిడ్ పాయింట్ దగ్గరకు వచ్చినా సరే మార్కెట్ అక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఏదైతే క్యాండిల్ ఉంటుందో ఆ క్యాండిల్ ఒక లోని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ లో బ్రేక్ చేసినా సరే బేరిషే ఉంటుంది, ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇంకొక పాయింట్, గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ ఇక్కడ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే మార్కెట్ ఏదైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉందో, ఈ పర్టికులర్ పాయింట్లో రెసిస్టెన్స్ ఉందో, ఈ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వన్స్ మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ పర్టికులర్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి మార్కెట్ హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో నా వ్యూ వచ్చేసి సెల్ ఆన్ రైజే ఉంది. నిఫ్టీలో మార్కెట్ బౌన్స్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్సెసే ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ డౌన్ సైడ్కి మార్కెట్ వచ్చేసి ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి నిఫ్టీలో 25,000 to 25,050 వరకు మార్కెట్ డౌన్ సైడ్ సపోర్ట్ ఉంది. అది బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 24,800 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. ఓకే, అండ్ ఇంకొక పాయింట్, సింపుల్ పాయింట్, ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఈ స్ట్రక్చర్ని మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, క్లియర్లీ మార్కెట్ ఎటువంటి పాజిటివ్ మనకి కనిపించట్లేదు. మార్కెట్ ఇక్కడ ఏదైతే మార్కెట్లో రేంజ్ బౌండ్ ఉండేనో, మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా మార్కెట్లో మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేకుండే, ఈ పర్టికులర్ ఏరియాలో రెసిస్టెన్స్ ఉండే, దాని తర్వాత ఇది బ్రేక్అవుట్ అయినప్పుడు సపోర్ట్ అయింది, ఈ సపోర్ట్ని మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేసి ఇప్పుడు మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది ఆ సపోర్ట్. అండ్ ఇక్కడ నుంచి ప్రైస్ కంటిన్యూషన్ అవ్వచ్చు అండ్ డౌన్ సైడ్కి ఈ పర్టికులర్ పాయింట్స్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. ఓకే, నిఫ్టీ పాజిటివ్ రావాలంటే మళ్ళీ మార్కెట్ వచ్చేసి ఏదైతే ఈ సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ లెవెల్స్ పైన మార్కెట్ కనుక వస్తే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో వ్యూ వచ్చేసి క్లియర్ బెరిష్ కనిపిస్తుంది యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సెన్సెక్స్ చూద్దాం, దాని తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీ చేసుకుందాం. అండ్ ఇక్కడ నేను సెన్సెక్స్ చార్ట్ పెడతాను. సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ బోత్ సిమిలర్ ఉంటాయి ఆల్మోస్ట్. అండ్ మీరు డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం ఇక్కడ. సో వీక్లీ టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి, వీక్లీ టైం ఫ్రేమ్ అండ్ మంత్లీ టైం ఫ్రేమ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మార్కెట్ ప్రీవియస్ క్యాండిల్స్ లోస్ బ్రేక్ చేస్తూ వస్తుంది. అండ్ ఇక్కడ ప్రీవియస్లీ మార్కెట్ 3 వీక్స్ నుంచి మీరు చూసినా సరే అండ్ స్ట్రక్చర్ మనకి బేరిష్ కనిపిస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్లో. అండ్ మంత్లీ చార్ట్ చూసినా సరే ఇక్కడ మనకి దోజీ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనకి డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే మేజర్ సపోర్ట్ ఉందో ఇక్కడ కూడా మనకి సెన్సెక్స్లో బ్రేక్ అయింది. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 3 డేస్ ఒక లోస్ బ్రేక్ అయింది. అండ్ ఇక్కడ కూడా నేను క్లియర్లీ ప్రీవియస్ అనాలిసిస్లో చెప్పాను, మార్కెట్ ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో డౌన్ సైడ్ ఈ పర్టికులర్ ఏరియా వరకు రావచ్చు అని చెప్పి. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఇప్పుడు 81,000కి దగ్గరకు వచ్చేసింది, అంటే 81,287, ఇంకా 300 పాయింట్స్లో ఉంది. అండ్ మార్కెట్ అది బ్రేక్ చేసింది అనుకోండి, టువర్డ్స్ మార్కెట్ 80,700 to 80,500 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నా వ్యూ వచ్చేసి సెల్ ఆన్ రైజ్ ఉంది ఈవెన్ సెన్సెక్స్లో కూడా. ఓకే, సెన్సెక్స్ కూడా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. సెన్సెక్స్ బుల్లిష్ అవ్వాలంటే సెన్సెక్స్ అట్లీస్ట్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి 82,000 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసినా సరే మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు అండ్ ఈ లో బ్రేక్ అవ్వచ్చు అండ్ ఇంకా కిందికి కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఒక కండిషన్ వీక్ కనిపిస్తుంది అండ్ టెక్నికల్లీ కూడా వీక్ కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 60,500 దగ్గరలో ఉంది. సో 60,500 అనేది ఒక సపోర్ట్ లెవెల్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే బాక్స్ మీకు కనిపిస్తుందో ఇది మనకు ఒక సపోర్ట్ లెవెల్. ప్రీవియస్లీ మార్కెట్ ఇదే రేంజ్లో మీరు చూసినట్టయితే ఈ క్యాండిల్లో సపోర్ట్ ఉండే, మార్కెట్ ఈ క్యాండిల్లో బ్రేక్ డౌన్ అయింది రెడ్ క్యాండిల్లో. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ మనకు స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చి మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత ప్రైస్ మార్కెట్ ఇదే క్యాండిల్ ఒక 50% ఏరియా దగ్గర హోల్డ్ చేస్తుంది. ఓకే, సో సింపుల్ లాజిక్ ఇక్కడ మనకి ఈ ఏదైతే మనకు ఉందో సో ఈ లెవెల్స్ కిందికి కనుక ప్రైస్ కనుక వచ్చింది అనుకోండి మార్కెట్ ప్రాబబ్లీ ఈ పర్టికులర్ పాయింట్ అంటే 60,000 వరకు కూడా డౌన్ సైడ్ రావచ్చు. మార్కెట్ రేపు ఏదైతే ఫ్రైడే రోజున్న లోస్ బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ 60,000 వరకు కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ అవ్వాలంటే బ్యాంక్ నిఫ్టీ సింపుల్ ఇక్కడ 60,800 ఆర్ 850 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ ప్లాన్ చేయవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఏదైతే లోస్ ఉన్నాయో ఇది బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ ఏదైతే మేజర్ సపోర్ట్ ఉందో అది బ్రేక్ చేస్తున్నట్టు మార్కెట్ దీని కిందకి వస్తే 60,000 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, క్లియర్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. దాని తర్వాత బిట్కాయిన్ అండ్ ఇథేరియం అనాలిసిస్ చేసుకుందాం. ఓకే, క్రిప్టో అనాలిసిస్. సో ఈ వీక్ నేను వీక్లీ అనాలిసిస్ చేయలేకపోయాను. సో మీ అందరికీ తెలుసు రీజన్ ఆల్రెడీ. సో ఫస్ట్లోనే చెప్పేశాను నేను అండ్ మీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేశాను.
సో ఇక్కడ మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి 25,200 లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి. అండ్ ఇక్కడ మనకి అప్ సైడ్లో వస్తే 25,300, 25,400 అండ్ 25,500 లెవెల్ దగ్గర మనకి హ్యూజ్ కాల్ రేటింగ్ అండ్ మనకి ఇక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు ఎక్కువగా ఉన్నాయి కాల్ సైడ్. ఓకే, సో క్లియర్ అనాలిసిస్ మనం చూస్తే ఇక్కడ యాజ్ పర్ ఆప్షన్ చైన్ కూడా మనకి నెగిటివ్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి 25,000 లెవెల్ దగ్గర మనకు కనిపిస్తుంది. అండ్ దట్ టు అంత స్ట్రాంగ్లీ లేదు. అండ్ ఇక్కడనే ఎక్కువగా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. కాల్ సైడ్ కాల్ రేటింగ్ ఎక్కువగా అయింది. సో రెసిస్టెన్స్ అయితే యాజ్ పర్ డేటా కూడా మనకి కనిపిస్తుంది నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే మనకి న్యూసెస్ ఉన్నాయో అది కూడా నేను షేర్ చేశాను. అండ్ ఇక్కడ మీకు ఇరాన్ రిలేటెడ్గా అండ్ దుబాయ్ రిలేటెడ్గా మిసైల్ ట్రేడ్ అని చెప్పి. సో ఇక్కడ మీకు ఓవరాల్గా మనం చూసినట్టయితే సో యూఎస్ కానీ ఇరాన్ కానీ ఇవన్నీ కూడా యాజ్ ఆఫ్ నో టెన్షన్స్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఐ ఇంపాక్ట్ మార్కెట్స్ పైన ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, అండ్ ఎఫ్ఐడిఐ డేటా కూడా మనకి యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే ఎఫ్ఐస్ క్యాష్లో సెల్లింగ్లో ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి గిఫ్ట్ నిఫ్టీ చూసామనుకోండి ఆల్మోస్ట్ 90 పాయింట్స్ పాజిటివ్ అయితే కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. బట్ డవ్ జోన్స్ వచ్చేసి 500 పాయింట్స్ పైనగానే నెగిటివ్గా కనిపిస్తుంది. అండ్ నాస్డాక్ కూడా నెగిటివ్గా కనిపిస్తుంది. అండ్ డాక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. ఓకే, సో రేపు చూద్దాం. రేపు ఓపెన్ అయినప్పుడు మార్కెట్స్ ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ ఒక డేటా చేంజ్ అవుతుంది ఎర్లీ మార్నింగ్. దాని తర్వాత మన మార్కెట్స్ ప్రీ ఓపెనింగ్ మార్కెట్స్లో కూడా డేటా చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నాం కదా. దాని తర్వాత ఇప్పుడు మనం క్రిప్టో చూసుకుందాం. సో క్రిప్టో కూడా పెడతాను. సో క్రిప్టో వచ్చేసి సో లాస్ట్ ట్రేడ్ నేను క్రిప్టోలో ఎప్పుడు ప్లాన్ చేశానంటే ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ఏరియా చూపిస్తాను. సో ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో 5 minutes టైం ఫ్రేమ్ అండ్ క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేసుకుందాం ఇక్కడ. సో క్రిప్టో స్కాల్పర్ మనం చూసామనుకోండి. సో ఇక్కడ క్రిప్టో స్కాల్పర్లో కూడా నిన్న బై సిగ్నల్ వచ్చింది, బ్యూటిఫుల్ ట్రేడ్. సో నేనైతే క్యాప్చర్ చేయలేకపోయాను. ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు క్యాప్చర్ చేసి ఉండాలి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది ఆల్మోస్ట్ 27th. అండ్ ఇక్కడ కూడా మార్కెట్ వచ్చేసి బ్యూటిఫుల్ రిటర్న్స్ ఇచ్చింది. క్రిప్టో స్కాల్పర్ ఆల్మోస్ట్ 4,000 పాయింట్స్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పర్టికులర్ ఏరియా ఇవాళ మార్నింగ్ సో ఇక్కడ కూడా మనకి మార్కెట్ మంచి రిటర్న్స్ ఇచ్చింది క్రిప్టో స్కాల్పర్. ఓకే, అండ్ మెయిన్ ట్రేడ్ చేసింది నా లాస్ట్ ట్రేడ్ బిఫోర్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది బ్యూటిఫుల్ ట్రేడ్ క్యాప్చర్ చేశాను నేను. అండ్ ఈ పర్టికులర్ ఏరియాలో అందరికీ కూడా నేను క్రిప్టో ప్రీమియం మెంబర్స్కి కూడా ట్రేడ్ ఇచ్చాను. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ 5,000 పాయింట్స్ దగ్గరికి వెళ్ళింది. అంటే 70,000 దగ్గరికి మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే 70,000 దగ్గరికి వెళ్ళింది. క్రిప్టో ప్రీమియం ఛానల్లో కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూసారనుకోండి. సో ఇక్కడ లాస్ట్ ట్రేడ్ ఇది మన లాస్ట్ ట్రేడ్ బిట్ కాయిన్ వచ్చేసి సో ప్రీవియస్ అంటే Feb 25th. సో బిట్ కాయిన్ వచ్చేసి 66,000 నుంచి 70,000 వరకు వెళ్ళింది. ఆల్మోస్ట్ 4,000 పాయింట్స్. క్లియర్ అనాలిసిస్తో పాటు ఇక్కడ ట్రేడ్ కూడా నేను ఇచ్చాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యూటిఫుల్గా ట్రేడ్ క్యాప్చర్ చేశారు ఆ రోజు నైట్. ఓకే, సో ఇక్కడ ఎవరైతే ప్రాఫిట్ ఉన్న స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను షేర్ చేశాను. సో మెంబర్స్ అందరూ కూడా ప్రాఫిట్ ఉన్న స్క్రీన్ షాట్స్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఇది మీకు చూపిస్తున్నాను. సో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకోండి క్రిప్టో ప్రీమియం ఛానల్లో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. సో నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ వచ్చేసి మీరు మన మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ అండ్ కోర్స్ పైన క్లిక్ చేసినా కూడా మీకు వీడియోస్ ఉంటాయి, మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. అది క్లిక్ చేసి చూడండి. సో మాస్టర్ క్లాస్ వీడియోస్ చూసిన తర్వాత మీకు క్లియర్లీ క్రిప్టో గురించి అర్థం చేసుకోండి. అర్థమైన తర్వాత మీరు ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి మనకి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో మనం ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. ఓకే, సో ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంటుంది, ఆప్షన్స్ పైన కూడా లెవరేజ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి రీసెంట్గా వీళ్ళు గోల్డ్ ట్రేడ్ చేసుకోవడానికి కూడా గోల్డ్ కాయిన్ ఏదైతే ఉంటుందో అది కూడా లాంచ్ చేశారు. అది కూడా బాగుంది. నేను టెస్ట్ చేస్తున్నాను యాజ్ ఆఫ్ నో క్రిప్టో స్కాల్పర్ది. అండ్ అదేవిధంగా యూఎస్ స్టాక్స్ అవుతున్నాయి. యూఎస్ స్టాక్స్ మనకి ఫేస్బుక్ కానీ అమెజాన్ కానీ మెటా కానీ అంటే ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఇక్కడ మన డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు విత్ లెవరేజ్. ఓకే, సో ఇవన్నీ ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఈ ప్లాట్ఫామ్లో. సో మీరు ఎక్స్ప్లోర్ చేయండి. కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంటుంది. అండ్ మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలంటే ఈ సింపుల్ ఏదైతే రెఫరల్ లింక్ ఉందో ఆ రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత శాంపుల్ ట్రేడ్ తీసుకున్న వాట్సాప్ చేశారనుకోండి. సో నేను వెరిఫై చేసి మా క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ ఇండికేటర్ ఏదైతే బై అండ్ సెల్ సిగ్నల్స్ దాని యాక్సెస్, దాంతోపాటు ఏదైతే మన ప్రీమియం ఛానల్ ఉందో క్రిప్టో రిలేటెడ్గా యాజ్ ఆఫ్ నో ఫ్రీగా ఉంది. సో
అది కూడా నేను యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.